1 2 3 4 ఏం చేస్తున్నావు నోబితా? ప్రాక్టీస్ చేస్తున్నాను. 1 2 అర్థమైంది, నువ్విప్పుడు నక్షత్రాలతో మాట్లాడుతున్నావు. అబ్బా, నువ్వు ఇంత మందమతి అనుకోలేదు డోరేమాన్. పాపం ఒంట్లో బాగుండలేదనుకుంటాను. నేను బానే ఉన్నాను. నువ్వెందుకు ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నావో నాకే అర్థం కావట్లేదు. ఓహో అలాగా, ఇంకొకసారి బాగా చూడు. నేను పర్సిమాన్స్కి వస్తున్నట్టు నీకు అర్థం అవుతుంది. ఏంటి పర్సిమన్సా? 1 2 3 ఓ, నాకు ఇప్పుడు అర్థమైంది. నాకు చిన్న సందేహం, కోయటం ఇక్కడెందుకు సాధన చేస్తున్నావు? విషయం ఏంటంటే నేను సునియా వాళ్ళతో కలిసి పర్సిమాన్స్ కోసుకోవడానికి వెళ్తున్నాను. ఓ సునియా, వచ్చేసావా? నా కోసమే వెయిట్ చేస్తున్నావా? అవును, ఎప్పుడో రెడీ అయ్యాను. బయలుదేరదామా? జియాన్ కూడా మనతో వస్తున్నాడా? సారీ నబితా, నేను నిన్నే తీసుకువెళ్దామని అనుకున్నాను, కానీ జియాన్ వస్తానన్నాడు కాబట్టి నిన్ను తీసుకువెళ్ళలేకపోతున్నాను. ఏమనుకోకు. నువ్వేం దిగులు పడుకున్నావు బితా, నీ వాటా పర్సిమాన్స్ కూడా నేనే తింటానులే. ఏం బాలేదు జియాన్. సరే పిల్లలు, బయలుదేరదామా? బాయ్. వీళ్ళెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? సునియా ఇలా చేయటం నాకు నచ్చలేదు. ఏడవటం ఆపు నోబితా. కానీ డోరేమాన్, నీ బాధని నేను అర్థం చేసుకోగలను నోబితా. పర్సిమాన్స్ కొయ్యటం ఏమంత గొప్ప విషయం కాదు. ఏం కాదు, మన చెట్టుకి ఒక్క పర్సిమాన్ కూడా లేదు. నాకేమో పర్సిమాన్స్ తినాలని అనిపిస్తోంది. నీకిప్పుడు బాగా ఆకలిగా ఉందా? మన ఇంట్లో పర్సిమాన్స్ లేవు కదా, కానీ ఫ్రిడ్జ్ లో ఐస్ క్రీమ్ ఉంది, అమ్మ పెట్టారు. నిజంగానా? నా కోసం తీసుకురావా? ఏంటి? వెళ్ళు, నా కోసం ఇంత చిన్న సహాయం కూడా చేయలేవా? నువ్వు వెళ్ళి తీసుకురావచ్చు కదా. అప్పుడప్పుడు మనం పోట్లాడుకుంటూ ఉంటాం కదా. అవునవును, కరెక్ట్ గా చెప్పావు. నేను ఆ బాధ మర్చిపోయి నవ్వుతున్నాను చూడు. మాయమాటలు చెప్పి నీ పని పూర్తి చేసేలా చూసుకుంటున్నావు. ఫంక్షనల్ మినీ కార్ సెట్. ఇదేంటి డోరేమాన్? ఐస్ క్రీమ్ కోసం ఫ్రీజర్ ట్రక్ ని ఇప్పుడు పంపిస్తాను. నేను పంపిస్తాను, ప్లీజ్ ఏమనుకోకో. వద్దు. ఎందుకు ఇలా చేసావు డోరేమాన్? ముందు నేను చెప్పేది నువ్వు శ్రద్ధగా విను. ఇది ఫ్రీజర్ ట్రక్. ఇది స్వయంగా కిచెన్ కి వెళ్లి మన ఇద్దరి కోసం ఐస్ క్రీమ్ ని తీసుకువస్తుంది. సరే విను, నువ్వు నేరుగా వెళ్లి కిచెన్ నుంచి నాకు ఐస్ క్రీమ్ తీసుకురావాలి. త్వరగా రావాలి. వావ్, ఈ ట్రక్ చాలా బాగుంది. దాని వెనుక నువ్వెందుకు వెళ్తున్నావు నోబితా? దాన్ని పంపటం దండం కదా. డోరేమాన్, ఇది మెట్ల మీద నుంచి కిందకి జాగ్రత్తగా దిగ్గలదా? సూపర్, ఈ ట్రక్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఖచ్చితంగా ఈ ట్రక్ ఫ్రీజర్ తలుపు తెరవలేదు. అదిరిపోయింది, ఈ ట్రక్ కి తిరిగేలేదు. వచ్చేసారా? ఈ ట్రక్ చాలా పవర్ఫుల్, నాకు ఇది తెగ నచ్చేసింది. సూపర్ డోరేమాన్. ఇదిగో థాంక్యూ. ఇంకా చాలా వాహనాలు ఈ చిన్న కరాచులో ఉన్నాయి. నిజంగానా? ఎంత రుచిగా నోబితా, డోరేమాన్, ఉందో. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత నాకు సాయం చేసి పెట్టాలి, సరేనా? కానీ అమ్మా, నేను హోంవర్క్ చేసుకోవాలి. నేను మీకు సహాయం చేసి పెడతానమ్మా. లెటర్ పోస్ట్ చేసి త్వరగా వచ్చాయి. థాంక్యూ. థ్యాంక్స్ డోరేమాన్. ఏం పర్వాలేదు. ఇప్పుడు గమ్మత్తు చూడు. మెయిల్ ట్రక్ బయటికి రా. ఏంటి మెయిల్ ట్రక్? ఇది బయటికి కూడా వెళ్తుందా? ఖచ్చితంగా వెళ్తుంది. పోస్ట్ బాక్స్ లో దీని వేయి. వావ్, అనవసరంగా పరీక్షలో ఫెయిల్ అయ్యాను. ఇంకా నయం, పెద్ద దెబ్బలేమీ తగలేదు. నాన్నగారు, ఇది ఒక అంబులెన్స్. డోరేమాన్ దగ్గర ఇలాంటివి చాలా ఉన్నాయి. మీకు చూడాలని ఉందా? నన్ను విసిగించగడి పిల్లలు. నాకు ఏ వాహనాన్ని చూసినా కోపం వస్తోంది. డోరేమాన్, నాన్నగారు ఎందుకు అలా ఉన్నారు? ఎప్పట్లాగే నాన్నగారు లైసెన్స్ టెస్ట్ లో ఫెయిల్ అయినట్టున్నారు. నాకు చాలా బాధగా ఉంది. నా కుటుంబంతో కలిసి కార్ డ్రైవ్ చేసుకుంటూ ఎక్కడికైనా పిక్నిక్ వెళ్తే ఎంత బాగుంటుంది.
నాన్నగారు, ఏం కావాలి నోబితా చెప్పు. మీకు ఈ కార్ని డ్రైవ్ చేయాలనుందా? మ్మ్. నోబితా, డోరేమాన్. అనవసరంగా కోపగించుకోకండి నాన్నగారు. మా కోసం ఒక్కసారి ప్రయత్నించండి అవును ప్లీజ్. నాన్నగారు, నా గదికొచ్చి డ్రైవ్ చేదురుగాని రండి. ఏమిటి ఇది బొమ్మ కారా? ఈ మినీ కార్ లో కూర్చోలేరు కాబట్టి మీరు ఇక్కడే కూర్చొని నడపాలి. చక్కగా కారు వెళ్తుంది. చాలా బాగుంది. ఇది సేఫే కదా? భయపడకండి, 100% సేఫ్. మ్మ్. కూర్చోండి నాన్నగారు. ఓకే అలాగే. మేం బయలుదేరడానికి సిద్ధం. సరే నాన్నగారు, బ్రేక్ రిలీజ్ చేసి యాక్సిలరేటర్ ని నొక్కండి. అరే, ఇది కదులుతోంది. భలే సరదాగా ఉంది. దీన్ని డ్రైవ్ చేస్తుంటే నిజమైన కార్ లాగానే ఉంది. ఓ, స్టీరింగ్ వీల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఏమన్నారు? అమ్మయ్య, తప్పించుకున్నాం. మీరేం దిగులు పడకండి, ఈ మినీ కార్ ఎంతో సురక్షితమైనది. పదండి. చాలా చక్కగా డ్రైవ్ చేస్తున్నారు నాన్నగారు. నేను ఇప్పటికి 36 సార్లు డ్రైవింగ్ టెస్ట్ లో ఫెయిల్ అయ్యాను. ఏంటి, 36 సార్లు? ఏమిటి కారు అటు ఇటు తిరుగుతుంది? ఏదైనా ప్రమాదం జరుగుతుందా? ఓ, నాన్నగారు ఎందుకు ఆపారు? నొబితా, మనం సుజుగాను కూడా మనతో పాటు తీసుకువెళ్దామా? ఇది మినీ కార్. సుజుగా కూర్చోడానికి ఇందులో చోటు ఉండదు నాన్న. అవును, అది నిజమే. ఓ, రోడ్డును చూసి నడపకపోతే దేనికైనా ఢీ కొడతారు. అవును కదా, మర్చిపోయాను. ఏంటిది? భలే. ఇప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది కదా నాన్న? నాకు అలాగే అనిపిస్తుంది. మీరు లైసెన్స్ టెస్ట్ లో ఫెయిల్ అయ్యారంటే నేను నమ్మలేకపోతున్నాను డాడ్. ఇలా చూడు డోరేమాన్, ఇంకెప్పుడు ఆ విషయాన్ని నాకు గుర్తు చేయకు. పిల్లలు, మీకు ఇష్టమైన చోటికి నేను మిమ్మల్ని కారులో తీసుకువెళ్ళనా? రూట్ తెలుసా? నాకు అన్ని దారులు బాగా తెలుసు. నాకు పెద్ద పెద్ద వృక్షాలు చూడాలనుంది. మమ్మల్ని పర్వతాలున్న చోటుకో, సరస్సు ఉన్న చోటుకో, పర్సిమాన్స్ ఉన్న చోటుకో తీసుకువెళ్ళండి. పర్సిమాన్స్, నేను వాటి విషయమే మర్చిపోయాను. ఓకే, రయ్యమని వేగంగా దూసుకుపోదాం. భలే సరదాగా ఉంది నాన్నగారు. నాన్నగారు, మన ఎక్స్ప్రెస్ వేలో వెళ్దాం. ఓకే అలాగే. చూడండి, ఇప్పుడు ఎక్స్ప్రెస్ వే మీదే ఉన్నాం. డోరేమాన్, త్వరగా కిటికీలు మూసేయ్. ఓకే అలాగే. అరే రే, ఇక్కడ ఇంత రద్దీగా ఉందండి. మంది మినీ కార్ కదా, సో తేలిగ్గా వెళ్ళిపోవచ్చు. మ్మ్. నాన్నగారు, ఒకసారి కారు ఆపండి. ఏమైంది నోబితా? కొంచెం వెనక్కి రండి ప్లీజ్. స్టాప్. హా? వాళ్ళు ఇక్కడే ఉంటారని నాకు బాగా తెలుసు. ఇంకెంతసేపు మనం ఇలా ట్రాఫిక్ లో ఉండాలమ్మా? నాకు చాలా ఆకలిగా ఉంది. మనం ఎప్పుడు పర్సిమాన్స్ తింటాం? ఒకవేళ మనం అక్కడికి చేరుకున్నా కూడా పర్సిమన్స్ కొయ్యగలవని నాకు అనిపించడం లేదు. ఏంటి, పర్సిమాన్స్ కొయ్యలేమా? తిక్క కుదిరింది. వాళ్ళకిది తగిన శిక్ష. బాయ్ Bye బాయ్. సూపర్, మనం వచ్చేసాం. సరే, ఇక కిటికీలు తెరుద్దామా? స్వచ్ఛమైన గాలి బాగుంది కదా? అవును, ఎంతో బాగుంది. నోబితా, అటు చూడు. వావ్, నది. చూడండి పిల్లలు, మనం నది ఒడ్డుకు వచ్చేసాం. ట్రిప్ బాగుంది. ఈసారి డ్రైవింగ్ పరీక్షలో ఖచ్చితంగా పాస్ అవుతారు. నాకు ఆ నమ్మకం ఉంది. అయినా మినీ కార్ కాబట్టి తేలిగ్గా నడపగలిగాను. అదే పెద్ద కార్ అయితే కష్టం. సరే పిల్లలు, మనం అలా వెళ్ళి సరదాగా తిరిగొద్దాం. అలాగే నాన్నగారు, కానీ నాకు బాధగా ఉంది. ఇక్కడి నుంచి పసిమాన్స్ కోయలేము. ఎందుకు కోయలేం? కోయొచ్చు. నిజంగానే డోరేమాన్? ఫాలో బెల్ట్స్. ఫాలో బిల్స్ అంటే ఏంటి? ఇదిగో
దీన్ని వేసుకో. హ్మ్? ఇక ఇది మీకోసం. థ్యాంక్ యూ. సిద్ధంగా ఉన్నారా? సిద్ధం. ఇప్పుడు మీ బెల్ట్ మీద ఉన్న బటన్ ని నొక్కండి. ఆ, అద్భుతం డోరేమా. వావ్. ఈ ఫాలో బెల్ట్ సహాయంతో మినీ కార్ ఉన్న చోటుకి మనం వచ్చేయచ్చు. సరదాగా ఉంది కదా? చాలా సరదాగా ఉంది డోరేమాన్. ఆకాశం ఎంత బాగుందో. ఆ, అరే ఏంటిది నా మొహం మీద ఏదో పడింది. అరే నోబితా, అరే ఏమైంది నోబితా? రావట్లేదు ఏంటిది. అరే ఇది మామూలు న్యూస్ పేపర్, దీన్ని ఇక్కడెవరు పడేశారు అర్థం కావట్లేదే. ఉమ్, నాన్నగారు ఒకసారి అటు చూడండి ఎంత చెత్త పేరుకుపోయిందో. అవును నోబితా. చూస్తుంటేనే బాధగా ఉంది. ఫంక్షనల్ మినీ కార్ సెట్ లో నుంచి క్లీనింగ్ వెహికల్ ఏదైనా తీవా ప్లీజ్. ఇది బ్రహ్మాండమైన ఆలోచన. వెంటనే ఈ ప్రదేశం అంతా శుభ్రం చేసేద్దాం. మరి పండ్ల సంగతి ఏంటి? ముందు ఈ ప్రదేశాన్ని శుభ్రం చేద్దాం, ఆ తర్వాత పళ్ళ గురించి ఆలోచిద్దాం. సరే నోబితా, నాకు సంతోషంగా ఉంది. ఈ మధ్య నువ్వు చాలా మారిపోయావు. అయితే మరి సరే. చూడు అవన్నీ వెళ్తున్నాయి. నేను కూడా మీకు సహాయం చేస్తాను, సరేనా? చెత్తంతా ఈ గుంటలో పారపోయాలి, సరేనా? త్వరగా. అమ్మయ్యా, ఇప్పుడు ఈ ప్రదేశం అద్దంలా ఉంది. కానీ నాకింకా దిగులుగానే ఉంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే నోబితో గుర్రు పెట్టి నిద్రపోకుండా హోంవర్క్ పూర్తి చేస్తే నేను చాలా సంతోషిస్తాను. లేకపోతే అమ్మ ఖచ్చితంగా